గురువు దగ్గర ఉపదేశం తీసుకుంటే దానివల్ల కలిగేటువంటి అనుభూతి ఎలాంటిది అనేది నీకు ముందుగా తెలిస్తే, ఓ ఇది ఇంతటిది అని దానిని పరమ ప్రేమతో దాన్ని ఉపాసిస్తావు. అది ఎంత మహిమాన్వితమైనది అనేది తెలియకుండా ముందుగా దాన్ని తెలియచేస్తే దాన్ని తెలుసుకోలే, దాని విలువను తెలుసుకోలేక ఇసిపెట్టేస్తారు, వీళ్ళు వదిలేస్తారు. ఏదో స్వామి గారు చెప్పారు, అదేమో నా మనసుకు అంతగా బోధపడలేదు. ఓ 2 రోజులు, వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు చూస్తారు, మెల్లిగా దాని మీద శ్రద్ధను వదిలేస్తారు. అందుకని ఈ పూజలు పెట్టింది అది మహాత్ములు. ఎందుకంటే పౌర్ణమి పూజ అంటే చంద్రుడు అమావాస్య తరువాత వచ్చే పాడ్యమి అంటే చంద్రునికి కాంతి ఉత్పత్తికి వచ్చే ప్రారంభ దినం గనుక దానికి పాడ్యమని పేరు. ప్రారంభ దినం. ఏది ప్రారంభము? చంద్రునికి వెన్నెల ఉదయించేటువంటి లేదా చంద్రునిలో వెన్నెల వృద్ధి పొందిన మొదటి రోజు. చంద్రునికి వెన్నెల వృద్ధి పొందే మొదటి రోజు. అందువల్ల దానికి పాడ్యమి. విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. ఈ ప్రారంభ దినము నుండి పౌర్ణమి నాటికి సంపూర్ణమైనటువంటి కాంతితో చంద్రుడు ఎక్కడ ఉదయిస్తాడో తెలుసా? తూర్పులో సూర్యుడు ఉదయించే ప్రదేశములో సాయంత్ర సమయములో చంద్రుడు అక్కడ ఉదయిస్తాడు. సూర్యుడు ఉదయించేది ఎక్కడ? తూర్పులో. పౌర్ణమి నాడు చంద్రుడు ఉదయించేది ఎక్కడ? తూర్పులో. ఇప్పుడు మీరు చూడండి, ఈరోజు పౌర్ణమి కదా, చంద్రుడు అక్కడ ఉదయించుంటాడు. అంటే సూర్యుని స్థానము లేకొచ్చి చంద్రుడు ప్రకాశించే రోజు పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజు పూజ చేయడానికి కారణం ఏమిటి అంటే, చంద్రుడు ఎలాగా పరిపూర్ణత్వాన్ని పొంది సూర్యుని యొక్క స్థానము లేకొచ్చి ఉదయించి ప్రకాశిస్తున్నాడో, అలాగే జీవులందరూ కూడా పరిపూర్ణ జ్ఞానముతో పరమాత్మను తెలుసుకొని ఆయనతో కలుసుకునేటువంటి యొక్క విద్యను అందించగలిగిన సద్గురువును దర్శించాల్సిన రోజు పౌర్ణమి రోజు. అందువల్ల పౌర్ణమికి పూజ. ప్రతి శనివారము పూజ, రథోత్సవం. వారములలో శుక్రవారం శ్రేయస్కరం కదా, గురువారం శ్రేయస్కరం కదా. వారములన్నీ మంచివే, కానీ శనివారాన్ని మాత్రం ప్రధానంగా రథోత్సవాలు చేయడానికి లేదు ఉపవాసాలు ఉండడానికి ఆ రోజునే ఎందుకు కేటాయిస్తారు అంటే, ఆదివారము సూర్యుని రోజు, సోమవారము చంద్రుని రోజు, మంగళవారము సూర్యుని రోజు, బుధవారము చంద్రుని రోజు, గురువారము సూర్యుని రోజు, శుక్రవారము చంద్రుని రోజు, శనివారం మాత్రము ఇద్దరిది, సూర్యునిది చంద్రునిది. ఇద్దరూ కలిసి పాలించిన రోజు, ఇద్దరు కలుసుకునే రోజు కనుక జీవాత్మ పరమాత్మ, జీవాత్మ స్వరూపుడైన చంద్రుడు, పరమాత్మ స్వరూపుడైనటువంటి సూర్యుడు. అందుకే చంద్రునికి ఉత్పత్తి క్షీణములు ఉన్నాయి కానీ సూర్యునికి ఉత్పత్తి క్షీణములు లేవు. చంద్రునికి శుక్లపక్షములో వృద్ధి పొందే గుణం ఉంది, కృష్ణపక్షములో క్షీణించిపోయే గుణం ఉంది చంద్రునికి. అలాగే జీవునికి జ్ఞానముతో అభివృద్ధి పొందే స్వభావము, అజ్ఞానముతో నశించిపోయే స్వభావము జీవులకు ఉంది. అందువల్ల ఈ శరీరము అజ్ఞానము చేత ధరించినటువంటిది శరీరం కాబట్టి ఇది క్రమంగా బాల్యము, క్రమంగా యవ్వనము, క్రమంగా కౌమార్యము, క్రమంగా వృద్ధాప్యముతో శరీరం కింద పడిపోతుంది.
ఎట్లయితే సూర్యోదయము, మధ్యాహ్నం, సాయంత్రం, బాల్యం, యవ్వనం, ముసలితనం. సూర్యోదయం, మధ్యాహ్నం, సాయంత్రం. అలాగే బాల్యం, యవ్వనం, ముసలితనం. చూడండి, ఇలా జరుగుతోంది. సూర్యచంద్రాదులను అనుసరించే సృష్టి అంతా నడుస్తూ ఉంది. అందువల్ల ఆ ఇరువురు కలిసిన రోజు, సూర్యుడు చంద్రుడు ఇద్దరు, పగులు సూర్యునిది, రాత్రి చంద్రునిది, ఇద్దరు కలిసి పంచుకున్నటువంటి రోజు గనుక, ఇద్దరు కలిసి పనిచేసేటువంటి రోజు గనుక, ఆ ఇద్దరు ఒక రోజులో కలుస్తున్నారు గనుక ఆ రోజు పూజ చేసినట్లయితే ఆ ఇరువురిని పూజించినంత ఫలితం కలుగుతుంది. శనివారం రోజు పూజ చేస్తే ఇరువురిని పూజించిన ఫలితం కలుగుతుంది. మిగతా ఏ రోజు పూజ చేసినా ఒక్కరికి పూజలు అందినట్లు అవుతుంది. కాబట్టి ఇరువురికి పూజలు అందించదగినటువంటి రోజు గనుక శనివారాన్ని ప్రత్యేకంగా మనం మహాత్ములు ఆ రోజు రథోత్సవాలు పెట్టడానికి కారణం అది. మరి ఇలాంటి పూజలకు మనం కలుసుకున్నప్పుడు ఈ బ్రహ్మ విద్యను గూర్చి వినడం, సాధన ప్రక్రియను గూర్చి వినడం, సాధనలో అనుభూతులను గూర్చి తెలుసుకోవడం, ఇవన్నీ కూడా మన జ్ఞానాభివృద్ధికి, యోగాభివృద్ధికి, జీవన్ముక్తికి చేరువ అవడానికి సోపానములివి.